ఇంకా ఎరపతిరేని శ్రీనివాసరావు అంటాడు ఆయన ఒక దాన కరుణుడంట. ఏనండి ఆమె మాటల్లో ఆమె చెప్తుంది. ఈ రోజు నా వల్ల ఒక 200 మంది హాస్పిటల్లో చేరారు. వాళ్ళల్లో 2-3 చనిపోయారు. ఆ 2-3 మొన్న ఓన్లీ చనిపోయినాం. మేము ఆల్రెడీ ఆ రోజు ప్రెస్మెంట్ ఇచ్చాము, అందరికి చెప్పాము. ఇక్కడ అధికారులు వచ్చారు, వాళ్ళు తీసుకొని పోయారు. మమ్మల్ని పట్టించుకొని కూడా పట్టించుకోలేదు. మంచిగా వచ్చిండు చూసిండు, మా దాకా కూడా రాలేదు. పక్కన ఏరే వాళ్ళు చనిపోతే వాళ్ళ దాకా వచ్చారు, తీసుకున్నారు, వెళ్ళిపోయారు. ఇప్పుడు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇప్పటి వరకు పాపం ముసలాంలే చనిపోయిందిలే, డబ్బులు ఇస్తాం, ఎక్స్గ్రేషియా ఇస్తామని చెప్పి ఈయనంట అందరికీ దానాలు ఇస్తుంటా అంటాడు. సాల్మన్కి మహేష్ రెడ్డి ఏం చేశాడు చెప్తారా? ఎవరైనా మీడియాకి వచ్చి చెప్తారా? నువ్వు అడుగుతున్నావు కాబట్టి చెప్తున్నా. 1,50,000 సహాయం చేసాం హాస్పిటల్లో ఉన్నప్పటి నుంచి ఇప్పటిదాకా. పాపం పార్టీ ఇంకొక 5 లక్షలు ఇస్తుంది. ఎక్కడ ఎవరు చనిపోయినా నేను పోయినప్పుడు 5,000 10,000 దాన ఖర్చులు ఇస్తాం. నేను కూడా ఇవ్వను, ఎవరో ఒకరి చేత ఇప్పిస్తాం, మా నాయకుల చేత. ఎందుకంటే ఏదోటి ఉడతా భక్తికి ఇచ్చామని. ఆయనేమో 10,000 ఇచ్చి రాయిపించుకుంటాడు పేపర్లో. ఇది ఆయన చెప్పేది. అంటాడు మహేష్ రెడ్డి ఘోరంగా ఓడిపోయాడు 29,000తో అని. మరి 2019లో ఓడిపోయిందంతా 28,500తో. దానికి దీనికి మా అయితే ఒక 500 1000 తేడా. దాన్ని ఏమంటారు? ఘోరం అంటారా? చెత్తగా ఓడిపోయామంటారా? ఎక్కడో ఉంటాడు మహేష్ రెడ్డి. ఎక్కడున్నానా? బా నసరావుపేట 90 సంవత్సరాల నుంచి ఇదే ఇంట్లో కాసు కుటుంబం ఉంది. ఇక్కడి నుంచే రాజకీయం చేసినాం. ఎక్కడున్నా పొద్దున పోయి సాయంత్రం రావటమే కదా గురజాల పోయి. నీలాగేమి దోచుకున్న డబ్బుతో పారిపోయి గుంటూరులో ఇల్లు కట్టుకోలేదే. మంచికల్ నుంచి గుంటూరు పారిపోయావు. గుంటూరు ఎక్కడా, గురజాలు ఎక్కడా? ఈ జిల్లా కూడా కాదు కనీసం. ఏది పడితే అది. మహేష్ రెడ్డి ఎలక్షన్స్ అప్పుడు నడికుళ్ళలో పారిపోయాడు, కొత్త గణేష్పాడులో ఎదుర్కోలేకపోయాడు. కనుక్కో, మీ వాళ్ళని కనుక్కో నడికుళ్ళలో ఏం జరిగిందో. ఒక్కడే పోయా బూతుల దగ్గరికి. నేను వచ్చేస్తుంటే ఊరు దాటుతుంటే రాళ్ళు ఇసిరారు. అయినా నేనేం వెళ్ళిపోలే, కారులో ఆపి వెనక్కి తరివాం. ఒకటి పాపం మీ తెలుగుదేశం వాడిని కొట్టారు కూడా మా వాళ్ళు. నేనే మళ్ళీ ఇడిపించేవాడికి ఏమన్నా అయిద్దేమో అని. అయినా పోలీసులు వచ్చి రాళ్ళు ఇసురుతుంటే నన్ను పక్కకు లాక్కొచ్చారు. ఇది జరిగింది వాస్తవం కాబట్టి కనుక్కో. కొత్త గణేష్పాడులో పాపం దారుణం. బీసీ మహిళలు 100 మందిని గుళ్ళో పెట్టి తాళం వేస్తే రాత్రంతా పొద్దునే పోయి విడిపించుకొని వచ్చాం. అల్లరిమూకలు గొడవ చేస్తుంటే ఫైరింగ్ జరగబోయింది. ఫైరింగ్ జరుగుతుంటే నీ వాళ్లే కొంతమంది చనిపోయేవాళ్ళు. మళ్ళీ పోలీసులు చెక్కాచెద చేసి పంపించారు. దానికి ఏందో చెప్తున్నాడు. తుమ్మల చెరువులో కుర్రోళ్ళు ఈలలేసి గైరావు చేస్తే కార్లు ఎక్కి తుస్తుమన్నావు. నువ్వు నాకు చెప్పేది ఏంది? మాట్లాడితే బహిరంగ ఛాలెంజ్కి మహేష్ రెడ్డి వస్తాడా? రెడీ, ఎనీ డే, ఎనీ టైం, ఎనీ ప్లేస్. మడ్డల గురించి కావచ్చు, హింస గురించి కావచ్చు, అభివృద్ధి గురించి కావచ్చు, సంక్షేమం గురించి కావచ్చు. నేను వచ్చిన 17 నుంచి చెప్తున్నా కదా, బహిరంగ చర్చ పెట్టండి. బహిరంగ చర్చకేం జనం అక్కర్లా. ఏ ఛానల్ అయినా సరే, TV9, NTV, ABN, మహా న్యూస్, ఈటీవీ, ఎన్నో ఛానల్స్ ఉన్నాయి. ఏ ఛానల్ పెట్టినా నేను రెడీ. లేదు మీ ఇంట్లో పెట్టు, వస్తాను, చర్చిద్దాం. ఎవరి టైంలో ఏం జరిగింది, అభివృద్ధి ఏం జరిగింది అన్నీ మాట్లాడదాం. ఆయనంట నన్ను ఛాలెంజ్ చేశాడంట. నువ్వు ఓడిపోతే రాజకీయాలు విరమించుకో. ఆయన ఓడిపోతే ఆయన ఎస్ నేను యాక్సెప్ట్ చేశా, నేను తిరిగి నీకు ఛాలెంజ్ చేశా. సవాళ్ళకి ప్రతి సవాల్ ఉండాలి కదా. నేనేం సవాల్ చేశా? రాయపాటి సాంబశివరావు మెడికల్ కాలేజ్ తెచ్చాడంటున్నావు. ఆయనకి సంబంధం లేదు, తెచ్చింది నేను. 2019లో జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేశాడు. నిరూపించకపోతే నువ్వు మానుకుంటావా అన్నా. వేస్ట్ ఫెలోవి, నువ్వు ఒప్పుకోలా. దానికి నేనేం చేస్తా? నువ్వు ఒప్పుకోనుంటే ఆ ఛాలెంజ్ ఉండేది. నువ్వు ఒప్పుకోపాయా. నువ్వు ఎప్పుడు ఎమ్మెల్యే ఉన్న ఫ్రాక్షనేగా. 2009 నుంచి 14 వరకు ఉన్నావు. ఇదిగో నరేంద్ర మర్డర్ కేసు. నరేంద్ర మర్డర్ కేసులో నువ్వు జైలుకు పోయావా లేదా చెప్పు. 2014 నుంచి 19 ఏం జరిగింది మళ్ళీ? ఇదిగో నీ మీద కేసేసాయని పాపం బీసీ నాయకుడు గురువాచారిని ఎట్టగొట్టించారు చూడండి పోలీస్ స్టేషన్.
70 ఏళ్ల ముసలోడు ఎక్స్ఎమ్మెల్సీ టీజీవీ కృష్ణారెడ్డి గారి మీద రేప్ కేసు, కుక్క మీద రాయేశామని కేసు. ప్రతిపక్షాలు కాదు, ఆయన పార్టీలో ఉన్న వేమవరం సర్పంచ్ని ఆ రోజు కాపు లీడరు చంపినోళ్ళని రక్షించాడు. మళ్ళీ కాపులందరూ తిరగబడుతున్నారని వాళ్ళని చంపారు, వాళ్ళని రక్షించావు. ఇదేం రాజకీయం? ఎక్స్ఎమ్మెల్యే మల్లికార్జునరావు గారి కొడుకులు హింసిస్తే వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ 2018లో. ఆయన చెప్తాడు నీతులు అంటాడు. పిన్నెల్లి మెయిన్ రోడ్ నుంచి ఎందుకు పోలేదు, సైట్ నుంచి ఎందుకు పోయాడు మహేష్ రెడ్డి అంటాడు. మెయిన్ రోడ్ నుంచే కదా మేము ఎన్నిసార్లు పోలేదు. నిన్న కూడా మెయిన్ రోడ్ నుంచి పోతే నువ్వు పెట్టిన పోలీసులే కదా రానియంది. సార్ మీరు 2000 మంది ఉన్నారు, మేము కంట్రోల్ చేయలేం, ఏడన్నా అదుపు తప్పి వాళ్ళ ఇళ్ల మీద పడి ఏమన్నా జరిగితే పెద్ద లా అండ్ ఆర్డర్ ఇష్యూ అవుతుంది సార్, ప్లీజ్ సార్ డైరెక్ట్గా పల్లెకి తీసుకెళ్తామన్నారు. సరే అని పోయాం, తప్పే ఉంది దాంట్లో. నువ్వు 5 ఏళ్ళు పిన్నెల్లే పోలేదు కదా, 2019 నుంచి 24 వరకు అడుగు కూడా పెట్టలేదు కదా. అసలు నవ్వాలో ఏడవాలో అర్థం కాదా నిన్న. బహుశా భారతదేశంలో మొట్టమొదటిసారి అంత్యక్రియలకు పోవాలంటే ఆధార్ కార్డు చూపెట్టాలంట. ఆధార్ కార్డు చూపెట్టడం మీద అంత్యక్రియలకు పోవడానికి, శ్మశానానికి పోవడానికి ఆధార్ కార్డు తీసుకురావాలంట పోలీసులు ఆంక్షలు. ఎవరు చెప్పారంటే ఎమ్మెల్యే అరపతినేని శ్రీనివాసరావు చెప్పారంట. ఊరు బయట వాళ్ళు రాకూడదు, ఊరు బయట వాళ్ళు రాకుండా చేయాలంటే ఒక ఆఫీసర్ ఆయన అడిగాడంటే ఆయన అద్భుతమైన ఐడియా ఇచ్చాడు, ఆధార్ కార్డు తీసుకురమ్మని. ఆ శ్మశానానికి ఆధార్ కార్డు తీసుకొని ఎవడన్నా పోతాడా? ఇదో గొప్ప ఆలోచన. నవ్వుకుంటున్నారు జనం. అందరికీ సహాయం చేస్తుంటాం అంటాడు. నేను వైఎస్ఆర్ వాళ్ళకు కూడా సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించాను. మేము కూడా ఇప్పించాం. అంబాపురంలో తెలుగుదేశం ఎస్సీ క్యాండిడేట్ మర్డర్ అవుతే అతనికి డబ్బులు వచ్చినాయి, కనుక్కోమనండి. మేము ఎక్కడ అడ్డుపడలా, గవర్నమెంట్ నుంచి వచ్చేటట్టే చేసాం. నన్ను ఎవరో అడిగితే అప్పుడు ఏం చేయాలి సార్ అంటే, వద్దమ్మా తప్పు, ఎవరికి రావాల్సిన అర్హత వాళ్ళకి వచ్చేయని. ఎంతమంది తెలుగుదేశం నాయకులు మైనింగ్ చేసుకోవాలా? ఇప్పుడు అంతా ఆయన ఒక్కడే చేసుకుంటున్నాడు. ఆ రోజున పిడుగురాళ్లలో పేర్లన్నీ ఉన్నాయి. దియా వాళ్ళు, గుదే వాళ్ళు చేసుకోలేదా? కొమ్మినేని రామచంద్రరావు, దియా శివ, మల్లెల ఆదినారాయణ నీకు చేసిన వాళ్ళే కదా, మళ్ళీ చేసుకుంది. నా దగ్గరికి వచ్చి అడిగితే చేసుకోపోండి, ఎవరి వ్యాపారం వాళ్ళదనే చెప్పాను. ఈరోజు ఎవరైనా చేస్తున్నారా? మొత్తం నువ్వే కొట్టుకుంటుంటివి మైనింగ్ అంతా. ఆయన వచ్చంట ఇప్పుడు 300 కోట్లు 900 కోట్లతో డెవలప్మెంట్ అంట. ఏది డెవలప్మెంట్? కొత్త ప్రాజెక్ట్ చెప్పు. మేము తెచ్చిన మెడికల్ కాలేజు 90% హాస్పిటల్ పూర్తయితే 18 నెలల నుంచి దాన్ని ఓపెన్ చేయాల. 60% కాలేజ్ పూర్తయింది. 217 కోట్లు ఖర్చు పెట్టాం. బైపాస్ రోడ్డు పూర్తి చేశా, పిడుగురాళ్ళ రోడ్డు వెడల్పు చేశా. మేము ఓపెన్ చేసిన మున్సిపల్ ఆఫీసు 25 ఎకరాల స్థలాన్ని సేకరించి ₹1 కోటి గడితే నిన్న ఐలో పిడుగురాళ్ళని ఒక బొమ్మ వేసుకొని ఫౌంటైన్ పెట్టుకొని మంత్రి చేత ఓపెన్ చేయించారు. అదే గొప్పతనం. నేను కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకెళ్లి ₹1 రాష్ట్ర ప్రభుత్వ డబ్బులు లేకుండా జానపాడు బ్రిడ్జ్ తీసుకొచ్చి టెండర్లు పిలిపించి రోడ్డంతా వెడల్పు చేసి పనులు మొదలుపెట్టాం. దానికి శంకుస్థాపన చేసావు అంతే. బ్రహ్మాందరెడ్డి గారి పేరు మీద పార్కు పెట్టి గోడ గట్టించి అన్యాకాంతం అవుతుంటే చెరువంతా సుమారు 10-15 కోట్లతో గ్రీనరీ కింద ఫండ్స్ తీసుకొచ్చాం. పనులు మొదలైనవి. దానికి మళ్ళీ శంకుస్థాపన. అంతేగా. కొత్తగా ఏమైనా వచ్చిందా? తాగునీటి పథకాలు పిడుగురాళ్లకు దాదాపు 130-140 కోట్లు, గురజాలకు 16-17 కోట్లు, పిడుగురాళ్లకు 25 కోట్లతో శాంక్షన్ చేపిస్తే అమృత్ పథకం కింద బ్యాంక్ లోన్ కింద చేస్తే దానికి మళ్ళీ ఇప్పుడు రివైజ్ శాంక్షన్లు ఇచ్చి శంకుస్థాపనలు. అంతే. కొత్త పథకం చెప్పు. నువ్వు తెచ్చిన పథకం, మీరు ఎమ్మెల్యే చేసిన 16 ఏళ్లలో ఒక్క పథకం, ఒక్క ప్రోగ్రామ్ చూపి, ఒక బిల్డింగ్ చూపి. ఏమీ లేదు. ఎంతసేపు చెరువులో ఎవరో 4 పడ్డారంట. నేనేం చేయగలుగుతాను? ఎవరో మైనింగ్లో పోయి పిల్లలు చనిపోతే పాప అన్యాయమే. నువ్వు ఉన్నప్పుడు కూడా చనిపోయారుగా పిడుగురాళ్లలో 2. అసలు కలుషిత నీరు దాగి 7-8 మంది చనిపోయారు. దానికి ఏందో సమాధానం చెప్పు. ప్రభుత్వ హత్యలు కాదా?
వాళ్ళకి ఎందుకు ఎక్స్గ్రేస్ చేయవలా? వాళ్ళు ఎందుకు సహాయం చేయలా? దానికి జవాబు లేదు. ఈ రోజుకి నేను ఒకటే చెప్తున్నా, నువ్వు నన్ను తవ్వుకోవటవో నేను నిన్ను తవ్వుకోవటవో కాదు, రాజకీయాలు మారుద్దామని అడుగుతున్నా. శాంతి భద్రతలు తీసుకొద్దాం. ఏంటి ఎస్పీ గారు ఆధ్వర్యంలో కమిటీ వేయండి, చర్చించి రాజీ చేసి ఈ వాతావరణం ఎక్కడో అక్కడ స్టాప్ చేయాలి కదా. గతంలో మీ వాళ్ళు 10 మంది పోయారంట పిన్నెల్లి నుంచి. ఎందుకు? 2014 నుంచి 19 వరకు అకృత్యాలు చేశారు, ఏమన్నా జరుగుతుందని. ఈరోజు వాళ్ళు 200 మందిని పంపించారు. ఓకే, 3 ఏళ్ల తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు వస్తాడు, అది మీరు ఆపలేరు. అప్పుడు వాళ్ళు మళ్ళీ ఒక 300 మంది పోవాలా? ఇంకింతేనా రాజకీయం? లేదు, ఈరోజు మీ వాడు ఒకటి మర్డర్ చేశారు, వాళ్ళ పిల్లలు కక్షలు పెంచుకొని రేపు ఇంకోటి చేస్తారేమో, చేయకూడదు బట్ చేస్తారేమో. ఆపాలి కదా, కక్షలు తగ్గించాలి కదా. కక్షలు తగ్గించాలంటే చర్చలు జరగాల, వాళ్ళలో ఉన్న కోపాన్ని తగ్గించాలా. అదే నాయకత్వం. అదే చెప్తున్నా. పౌరుషం, మగతనం, దమ్ము అంటే మంచి చేయాలా, ప్రాణం పోయాలా, కొత్త రాజకీయం తీసుకురావాలా, కొత్త ఒరవడి తీసుకురావాలా. ప్రయత్నం చేద్దాం అంటున్నా, దానికి ముందుకు రారు. మారుద్దాం, ఎన్ని రోజులు ఇంకింతే. ఏ రోజైనా సరే మహేష్ రెడ్డి చర్చకు రెడీగా ఉంటాడు. ఒక్కడే వస్తాడు, లెక్కలతో వస్తాడు, లెక్కలు తెచ్చుకుంటాడు. చెప్తూనే ఉన్నా, పెట్టండి చర్చ. ఈరోజు నేను మాట్లాడిన దాని మీద, నువ్వు మాట్లాడిన దాని మీద ఇంకేమన్నా మాట్లాడంటే పెట్టండి, ఏ ఛానల్లో అయినా పెట్టండి. ఎనీ డే, ఎనీ టైమ్ ఐఎమ్ రెడీ.